పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఇవాళ్టితో ఏడాది పూర్తయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైనిక దళాలు నేలమట్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తయిన సందర్భంగా ఆపరేషన్కు సంబంధించిన వీడియోను వైమానిక దళం పంచుకుంది. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచిన వారిని గుర్తించి, వెంబడించి శిక్షిస్తుందని అందులో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర కేబినెట్ మంత్రులు తమ ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోస్ను ఆపరేషన్ సింధూర్ లోగోస్తో మార్చారు. దేశభక్తి, సైనికుల త్యాగాలకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆపరేషన్ సింధూర్ లోగోను డీపీగా ఉంచి ప్రత్యేక సందేశాలు పోస్ట్ చేశారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళిగా ఈ ప్రచారం నిర్వహించనున్నట్టుగా వారు పేర్కొన్నారు. అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ ఐక్యత, సైన్యంపై గౌరవ భావనను ప్రజల్లో మరింత బలపరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఆపరేషన్ సింధూర్ విషయానికొస్తే 2025 మే 7 అర్ధరాత్రి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేశాయి. ఈ రోజుతో ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తవుతోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేశారు. 26 మంది అమాయక పర్యాటకులను వారు పొట్టన పెట్టుకున్నారు. లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇక పాకిస్తాన్ సపోర్ట్తో టెర్రరిస్టులు ఆ మారణకాండకు పాల్పడ్డట్టుగా భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆపరేషన్ సింధూర్తో టెర్రరిస్టులతో పాటు పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది భారత్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాద క్యాంపులు, మౌలిక సదుపాయాలే టార్గెట్గా భారత దళాలు విజృంభించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న 9 ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేసింది. మిసైల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సమన్వయంతో భారత్ అటాక్కు దిగింది. ఉగ్రవాద మూలాలను మాత్రమే టార్గెట్ చేసి పాక్ సైనిక లక్ష్యాలను నివారించినట్టుగా భారత్ చెబుతోంది. భారత్ యొక్క జీరో టాలరెన్స్ పాలసీని ప్రపంచానికి చాటింది. ఉగ్రవాద మూలాలపై దాడి చేసే సామర్థ్యాన్ని భారత్ నిరూపించింది. పాకిస్తాన్ వైపు నుంచి కొంత ప్రతిస్పందన వచ్చినా భారత్ సైనిక ఆధిపత్యం చూపించింది. ఇక ఎట్టకేలకు వార్కు పాకిస్తాన్ దిగొచ్చింది. సైనిక ఆపరేషన్తో స్వయంగా పాకిస్తాన్ దిగిరవడంతో భారత్ దాడులను ఆపివేసింది.